హాయ్ అండి, నా పేరు శివపార్వతి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తారా, నాకు సబ్స్క్రైబ్స్ వస్తాయని నాకు చాలా భయంగా ఉండేది. కానీ ఈ మధ్యనే నేను 500కి రీచ్ అయ్యానండి. ఈ నన్ను ఇంతలాగా ఆదరించి అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియోలు చూసి ఎలా గ్రోత్ అవ్వాలా, ఎలాగా నేను సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉండేదాన్నండి. ఏ పడితే ఈ వీడియో చూడటం, ఇది ఇలా చేయాలి, ఇది అలా చేయాలి, అలా అనుకుంటా వెళ్తాం కదండి. అవన్నీ ఉత్త వేస్ట్ అండి. అవన్నీ ఏం ట్రై చేయొద్దండి. మన సొంతగా మన టాలెంట్తో మనం సొంతగా వెళ్ళి మనకు నచ్చిన వీడియోలు మనం సెలెక్ట్ చేసుకొని మన సొంతగా మనకి ఏదైతే ఇష్టమైందో అలా ట్రై చేద్దామండి. ఫస్ట్ అలాగే ట్రై చేశాను నేను. ఏదో చిన్న చిన్న షార్ట్లకి కామెడీ షార్ట్స్ చేద్దామని చేశానండి. నాకు పాటలు కూడా చేయాలనిపించి కొన్ని సాంగ్స్ కూడా చేశానండి. కానీ నన్ను ఎక్కువ నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను కామెడీ ఇష్టపడుతున్నారండి. అందుకని కామెడీలోనే దిగిపోయాను. అసలు నాకు కావాల్సింది కూడా కామెడీలోనే రద్దామని అనుకున్నాను. అందుకని కామెడీ రీల్స్ చేస్తున్నానండి. నా వాయిస్ ఎలా ఉంటుందో, నన్ను ఇచ్చేస్తారో అని నా వాయిస్ ఇప్పుడు దాకా నేను చూపించలేదండి, మాట్లాడలేదు ఎక్కువ శాతం. చిన్న చిన్న లైవ్లు చేశాను కానండి, పెద్దగా వర్కౌట్ అంటే పెద్దగా ఏం కాదు. బాగానే కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు లైవ్లో. తర్వాత చిన్న చిన్నగా ఇప్పుడే కొంచెం గ్రోత్ అవుతున్నానండి. నాకు 500 దాటిని. ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలని, నన్ను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. ఆ ఛానల్కి వెళ్ళి ఈ ఛానల్కి వెళ్ళి వాళ్ళు ఇది సెట్ చేయండి, అది సెట్ చేయండి, అవన్నీ మనకి ఎందుకండి? అవన్నీ నాకేమో ఏమనిపించలేదు. కొంతమంది ఉన్నారండి మంచిగా చెప్తున్నారు, వాళ్ళు చెప్పి కొన్ని ఫాలో అయితే మంచి టిప్స్ ఇస్తున్నారు. నేను అలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నానండి. మీరు కూడా మంచి కంటెంట్ చెప్పే వాళ్ళ ఛానల్కి వెళ్ళి వాళ్ళ కంటెంట్ వింటే మనం ఎలా గ్రోత్ అవ్వాలో మనకు కొన్ని సెట్టింగ్లు వాళ్ళు చెప్తున్నారు. పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదండి. మన ఓన్గా మనకు నచ్చినట్టుగా మన మనస్ఫూర్తిగా మనం ఒక దాని మీద మనం కాన్సంట్రేట్ చేస్తే మనకి మన వీడియో ముందుకు వెళ్ళాలంటే మన సొంతగా మనకు నచ్చినట్టే చేయాలండి. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు చేయొద్దండి. ఎందుకంటే మనం అలా వెళ్ళినా కూడా అది రాదండి. అందరూ కొంతమంది చెప్తారు వినండి. ఏమంటారంటే మీ సొంత టాలెంట్ లేదే ఇవన్నీ చేసినా వేస్ట్ అంటారు. నేను కొన్ని విన్నాను, ఇది చేయండి అది చేయండి, లాస్ట్లో ఏం చెప్తున్నారు, మీ సొంత టాలెంట్ మీకు ఉంటే ఇంకా వాళ్ళంతగా వాళ్ళే వస్తారు సబ్స్క్రైబర్స్ అని చెప్తున్నారు. అందుకని నేను నా ఓన్గా నేనే నాకు నచ్చిన వీడియోలు తీసుకుంటున్నాను. నాకు నచ్చిన జోక్స్ ఫాలో అవుతున్నాను. ఎక్కువ కోవెల సరళ గారి, బ్రహ్మానందం గారి వాళ్ళిద్దరి కొంచెం జోకులు చేస్తున్నానండి. చిన్న చిన్న రీల్సేనండి, పెద్దగా వీడియోలు ఇంతవరకు చేయాలి. ఇదే నా ఫస్ట్ వీడియో. మీకు అందరికి నా వాయిస్తో నేను పరిచయం అవ్వాలని చెప్పి ఇవాళ చిన్న వీడియో తీస్తున్నానండి. నన్ను అందరూ ఇలా ఆదరించి ఆదరిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలండి. ఇవాళ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. అలాగే బాయ్ అండి. జాగ్రత్తగా మనలాంటి వాళ్ళం, కొత్తగా వచ్చిన వాళ్ళం జాగ్రత్తగా మన ఛానల్ మనం గ్రోత్ చేసుకుందామండి. మనం చిన్న చిన్న రీల్స్ చేసుకుందాము. ఆ రీల్స్తోనే అదే ఆ షార్ట్స్తో ఫస్ట్ స్టార్ట్ చేసామంటే మన సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతారండి. స్టార్ట్ చేసుకుంటా గ్రో అవుతా వీడియోలు కూడా పెట్టాలంటండి. మరి నాకు అసలు అలాంటి ఏమీ తెలియకపోయినా సరే ఎలా ఒకలా తెలుసుకుంటున్నాను. కొంతమంది వీడియోలు, కొంతమంది షార్ట్స్, వాళ్ళు చేసిన షార్ట్స్, వాళ్ళు తీసిన వీడియోలు అన్నీ చూసుకుంటూ మనం కూడా ఇలా చేద్దాము అనే ఒక చిన్న థాట్తో ఒక చిన్న వీడియో పరిచయం చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళ వీడియో చేస్తున్నానండి. నన్ను ఆదరించండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్లు ఇవ్వండి మీకు నచ్చితేనే. నమస్తే అండి.